హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సోయా చంక్స్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఈ మీల్ మేకర్ మసాలా కర్రీ అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఈ కర్రీస్కి సీక్రెట్ మసాలా కూడా నేను చెప్తాను. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా గ్రేవీ కోసం 3 ఉల్లిపాయలు 3 టమాటాలను తీసుకోవాలండి. వీటిని సన్నగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. వీటిని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ కర్రీకి 2 కప్పుల వరకు సోయా చంక్స్ తీసుకున్నానండి, మిల్ మేకర్స్. అలాగే 2 కప్పులు తీసుకున్నాను. దీనిలో వేడి నీళ్లు వేసుకోవాలండి. ఇలా హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చండి, లేదంటే స్టవ్ మీద పెట్టుకుని అయినా బాయిల్ చేసుకోవచ్చు. అలాగే దీనిలో 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు 2 విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే మన ఆనియన్స్ కూడా అన్నీ సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి. అలాగే టొమాటోస్ మీద స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ కూడా తీసేసుకోవచ్చండి కావాలనుకుంటే, లేదు అంటే పర్వాలేదు. వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి. బాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోతాయండి. అలాగే వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకుని తర్వాత వాటర్ మొత్తం ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దామండి. కర్రీ కోసం కడాయిలో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఈ మూడింటిని కూడా బాగా ఫ్రై చేయాలండి, మాడకుండా. ఈ కర్రీకి బాగా మందంగా ఉన్న కడాయి అయితే బాగుంటుందండి. గ్రేవీ కర్రీస్కి ఇలాంటివి అయితే బాగుంటాయి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని అవి కూడా ఆ వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలాంటి గ్రేవీ కర్రీస్ చేస్తున్నప్పుడు చాలా ఇవి పొంగుతూ ఉంటాయండి, లేదంటే చెదురుతూ ఉంటాయి చేతుల మీదకి. అదిని కొంచెం దూరంగా ఉండి కలుపుకుంటే బాగుంటుంది. ఇది ఇలా 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో 2-3 టైమ్స్ కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే మన గ్రేవీకి ఇలా పైనంతా ఆయిల్ వచ్చేస్తుందండి. అప్పుడే మనకి బాగా ఉడికిందని అర్థం అనమాట. ఈ గ్రేవీని మీరు స్టోర్ చేసుకోవచ్చండి, అప్పుడప్పుడు కర్రీస్లో కూడా వాడుకోవచ్చు. ఈ గ్రేవీ ఇలా చేసుకుంటే సరిపోతుందండి. పన్నీర్కి కానీ ఇలాంటి గ్రేవీ కర్రీస్కి కానీ సూపర్గా ఉంటుందన్నమాట. ఎక్కువ చేసుకుని స్టోర్ చేసుకున్నా కూడా ఉంటుంది. సో మన గ్రేవీ రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మీల్ మేకర్స్ బాగా ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ని వేసుకుని, అంటే మీరు గ్రేవీ ఎంత ఉంది అనేది చూసుకొని వేసుకోవాలండి. అప్పుడు కర్రీ బాగా ఉడుకుతుంది. ఇది మూత పెట్టి ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి 1 స్పూను, అలాగే గరం మసాలా 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ సోయా చంక్స్ ఎప్పుడైనా కూడా పైన ఇలా తేలుతూ ఉన్నట్లయితే మనకి కర్రీ ఉడికినట్టు కాదండి. ఇవి గ్రేవీలో మునిగిపోవాలి, అప్పుడే మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు మనం 2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉడికింది. సో ఇప్పుడు కడాయి మసాలా వేసుకోవాలండి. సీక్రెట్ మసాలా అని చెప్పాను కదండి, దానికి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, అలాగే కొన్ని మిరియాలు, అలాగే కొన్ని యాలకులు వేసుకుని 3 ఎండుమిర్చి కూడా వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలండి.
అవి ఏ కూరల్లోనైనా వేసుకోవచ్చు. అలాగే పైనుండి కసూరి మేతిని కూడా వేసుకొని ఫైనల్గా కలుపుకోవాలండి. ఇది వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలాంటి గ్రేవీ కర్రీస్కి. సో దీన్ని మనం మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుంటే పైకి మొత్తం ఆయిల్ ఇలా వచ్చేస్తుందండి. మన కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ కర్రీస్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిల్ మేకర్స్ కూడా చాలా జ్యూసీగా ఉంటాయి. సో తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ. అలాగే నాన్, రోటీ, పుల్కా, చపాతీ, బిర్యానీలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే మిల్ మేకర్తో ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కంపల్సరీగా నాకు కామెంట్లో చెప్పండి. తక్కువ ఖర్చుతో ప్రోటీన్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇది మన మిల్ మేకర్ కర్రీ అనండి. వెయిట్ లాస్ రెసిపీ అనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.